హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్వీన్బీస్ కుక్ బుక్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఎంతో టేస్టీ అండ్ ఈజీ అయిన రవ్వ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్ రవ్వ తీసుకున్నానండి, అంటే సూజీ, అండ్ దానికి తగ్గట్టు ఒక కప్ షుగర్ తీసుకున్నాను, అండ్ కొద్దిగా నెయ్యి, అంతేకాకుండా కొద్దిగా జీడిపప్పు, మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ ఏవైనా వాడచ్చు, అండ్ కొద్దిగా మిల్క్ తీసుకున్నాను. ఇవి యూస్ చేసి రవ్వ లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నానండి జీడిపప్పులు ఫ్రై చేసుకోవడానికి. సో ఫస్ట్గా క్యాజు అయితే నేను ఫ్రై చేసేసుకుంటున్నాను. చిన్న రెడ్డిష్ బ్రౌన్ వచ్చేంత వరకు వాటిని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారు కదా, సో చిన్న బ్రౌనిష్ కలర్ వచ్చేసింది. సో నేను వీటిని ఇప్పుడు సెపరేట్ కప్లో తీసేసుకుంటాను. సో ఇలా తీసేసుకున్నాను. ఇదే నెయ్యిలో ఇప్పుడు మనం రవ్వ వేయించుకుందామండి. రవ్వ నెయ్యి మిక్స్ అయితే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. సో రవ్వని నేతిలో బాగా మిక్స్ అయ్యేటట్టు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఉండలు లేకుండా మిక్స్ చేస్తూ కలుపుకోవాలన్నమాట. అండ్ నేతిలో రవ్వ కలిస్తే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మీకు కావాలంటే ఇంకొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా 2 or 3 minutes ఫ్రై చేసిన తర్వాత ఇందులో మనం ముందుగా తీసుకున్న షుగర్ని కూడా వేసేస్తానండి. 1 కప్పు షుగర్ మొత్తం వేసేయాలి. అంటే 1 కప్పు సూజీకి అండ్ 1 కప్పు షుగర్ పడుతుందనమాట. సో షుగర్ కూడా బాగా మిక్స్ అయిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం సేపు ఆరనివ్వాలి. సో కొంచెం వేడి తగ్గిన తర్వాత ఇందులో మనం ముందుగా తీసుకున్న జీడిపప్పునైతే వేసేసుకుంటున్నాను. వేసి మిక్స్ చేసేసుకోవాలి. చేసిన తర్వాత అండ్ మనం తీసుకున్నాం కదా పాలని కొద్దిగా వేసుకుంటూ మనం రౌండ్స్ చుట్టుకోవాలండి, అంటే లడ్డూలు చేసుకోవాలి. మీరు ఫస్ట్ టైం చేసినట్లయితే మీకు లడ్డు ఏంటి లూజ్గా అనిపిస్తుంది అనమాట. కాకపోతే 1 minute దాన్ని అలా వదిలేస్తే అది గట్టిపడుతుంది. ఇక్కడ చూసారు కదా లడ్డు ఎంత చక్కగా వచ్చిందో. కొంచెం మెత్తగా అనిపిస్తుంది మనకి స్టార్టింగ్లో, కానీ 1 minute or 2 minutesలో అది గట్టిపడిపోతుంది. ఇలా మనం లడ్డూలన్నీ కూడా చేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి. ఇది చాలా సింపుల్ అండ్ ఫాస్ట్ రెసిపీ అనమాట. మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా లడ్డూలు అయితే మాత్రం చాలా చక్కగా వస్తున్నాయి. అండ్ నా హ్యాండ్ కొంచెం చిన్నదండి, సో లడ్డూలు కొంచెం చిన్నగా వస్తున్నాయి. మీరు కావాలంటే కొంచెం పెద్దగా కూడా రౌండ్స్ చేసుకోవచ్చు. ఇలా లడ్డూలన్నీ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని 1 or 2 minutesలో ఉంచుకుంటే మన ఎంతో టేస్టీ అండ్ ఈజీ అయిన రవ్వ లడ్డు రెడీ. సో చూసారు కదా, రెసిపీ అయితే మాత్రం చాలా ఈజీ. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. And also most importantly, don't forget to like, share and subscribe our channel. Thank you.